కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వేద పండితులు స్పీకర్కు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఆలయ విశిష్టతను తెలిపారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి విన్నాను. ఎప్పటి నుంచో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అయితే నాళ్ళకి ఆ స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు నా కుటుంబానికి దక్కింది. నిజంటే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు, నేను మధ్యకాలంలో దేవాలయాల గురించి విశ్లేషణ చేసినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి 20%, 25% ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు.